100 మందికి భోజనాలు ఆర్డర్ వచ్చిందండి. 100 మందికి భోజనాలు ఒక్కరోజే మా ఇద్దరి వల్ల కాదు గాబట్టి, అందుకని ముందు రోజే కొన్ని పనులు నేనైతే చేసుకున్నాను. అవేంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ముందు రోజు మధ్యాహ్నమే చింతపండు నానబెట్టేసి పులిహోర చెప్పారండి. పులిహోరకైతే చింతపండు పులుసు ఉడకబెట్టేశాను. మధ్యాహ్నం హోటల్లో బేరం చూసుకుంటూ ఈ పని చేసేసాను. తర్వాత సరికది వేసేసిన తర్వాత సాయంత్రం స్నాక్స్‌కి నేనేమో ఇంట్లో సేమియా కేసరి చేసేసాను. మా వారైతే హోటల్లో బేరం చూసుకున్నారు. ఈ విధంగా అయితే స్వీట్ చెప్పారు వాళ్ళు. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ అయితే మనకి ఏమీ కాదు కాబట్టి ముందు రోజే చేసుకున్నామంటే తెల్లారేపాటికి కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ అయితే ఏమీ తేడా ఏమీ రాదు. సేమియా కేసరి చేసేసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసాను. తర్వాత ఏంటంటే తాలింపుకండి, చింతపండు పులిహోరకి తాలింపుకి తాలింపు దినుసులన్నీ వేయించేసుకున్నాను. పొద్దున్నే హడావుడి లేకోకుండా ఈ చింతపండు పులుసు ఈ తాలింపు వేసేసుకుని ఒకసారి పులిహోర కలిపేసుకోవచ్చు పొద్దున్నే అన్నం వండేసిన తర్వాత. అలాగే తాలింపులు వేయించేసుకున్న తర్వాత రేపొద్దునకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మనం ముందుగానే కూరగాయలతో సరుకులతో మొత్తం అన్నీ తెప్పించేసుకుని రెడీగా పెట్టుకోవాలి. పొద్దున్నే అవి లేవు అని అనుకుంటే లేవు అని అవి తెచ్చుకోవటమే టైం అంతా సరిపోతుంది. అందుకని కూరగాయలు సరుకులు కూడా ముందు రోజే తెచ్చేసుకుని ఉంచేసుకోవాలి. నేనైతే ముందు రోజే తెప్పించేసాను. పొద్దున్నే మాకు హోటల్ బేరంలో మాకు పని అవ్వదు కాబట్టి నేను కూరగాయలు మొత్తం అన్నీ కూడా నైటే కట్ చేసేసుకున్నాము. హోటల్లో పని అయితే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ భోజనాలు హడావుడి కూడా ఉంది కదా. 100 భోజనాలు ఆర్డర్ వచ్చిందంటే మనం కష్టపడి చేసుకుంటేనే కదా ఒక రూపాయి అనేది మిగులుతుంది. అందుకని ఆడవాళ్ళు చేయాల్సిన పని మగవాళ్ళు కూడా చేయాలి, తప్పదు. ఈ విషయంలో అయితే మా వారు నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఈ కూరగాయల కటింగ్లో అయితే మా వారు నేను కూడా కూరగాయలు కట్ చేస్తాము. ఈ కూరగాయలన్నీ కట్ చేసి పడుకునేటప్పటికి నైట్ 12 అయింది. నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి కూరలు వండాము, భోజనాలు అవన్నీ ఎలా తయారు చేసాము పార్ట్ 2లో మీకు షేర్ చేస్తాను. అంతవరకు బాయ్ అండి.